డాక్టర్ గారు, మరి థర్డ్ వేవ్ రూపంలో ఎన్నో లక్షణాలు వచ్చి ఈ వైరస్ అనేది చాలా విజృంభణ ఎక్కువైతుంది. అవునమ్మా. మరి ఇలాంటి విజృంభణ తగ్గించుకోవాలన్నా, ఆ లక్షణాల నుంచి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలన్నా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారా? ఇప్పుడు సంక్రాంతి పండుగకు మనందరం స్వగ్రామాలు పల్లెటూళ్ళు వెళ్ళి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరినీ కలుస్తాం. ఎక్కువ మంది దగ్గరగా ఒకరికొకరికి మరి కదలికలు బాగా ఉంటాయి. అవును. వీటి కారణంగా ఈ చలికాలంలో ఈ ఫ్లూ అనే వైరస్ లోపలికి వెళ్ళి కాస్త జలుబు, దగ్గు ఇట్లాంటి లక్షణాలు కొన్నిటిని కలిగిస్తుంటుంది. అందుకని ఈ ఫ్లూ లక్షణాలు ఎప్పుడూ అలవాటే కాబట్టి మాకు వచ్చేది ప్రతి సంవత్సరం ఇట్లాగే వస్తూ ఉంటుంది సీజనల్గా అనుకుని కొంతమంది ఈ లక్షణాలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. అవును. ఈ థర్డ్ వేవ్ వైరస్ సంక్రాంతి పండగకు బాగా వ్యాపించే అవకాశం ఉందని ప్రభుత్వం వారు కూడా హెచ్చరించారు. ఇప్పుడు దాని లక్షణాలు కూడా దీంతో కలిసి ఉన్నాయి అనుకోండి, అది ఫ్లూ వచ్చిందా లేదంటే వైరస్ వచ్చిందా తెలియదు. అందుకని ఈ రెండు కలిపి కూడా చాలా మందికి వస్తున్నాయి కాబట్టి ఫ్లూరోనా అని పేరు పెట్టారనమాట. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా అసలు ఈ జలుబు లేదంటే ఈ ఫ్లూ అనేది మనకి మారుతున్న వాతావరణం వల్ల వచ్చిందా, లేదంటే నీళ్ల తేడా వల్ల వచ్చిందా, లేదంటే వైరస్ వల్ల వచ్చిందా అని తెలుసుకోవాలంటే చిన్న చిన్న తేడాలు గమనించుకుంటే సరిపోతుంది. అవునమ్మా. మరి ఆ గమనిక ఉండాలి అంటే కనుక కాస్త అవగాహన తెలియాలి కాబట్టి ఆ తేడాలు ఏంటో ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? ఇప్పుడు ఫ్లూ లక్షణాలు అంటే మనకు కొంచెం ముక్కు కారటము, పొడి దగ్గు రావటము, తుమ్ములు ఎక్కువ రావటము, దీనితో పాటు కొంచెం ఫీవరిస్ లక్షణాలు, లైట్గా టెంపరేచర్, అంత ఎక్కువ రాదు కానీ వస్తూ ఉంటుంది టెంపరేచర్. దీంతో పాటు ఒళ్ళు నొప్పులు, కొంచెం బడలిక, నీరసం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. అంటే ఫ్లూకి సర్వసాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి అందరికి వస్తే అటాక్ అవుతుంటారు. ఈ లక్షణాలతోనే ఇక ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం కాబట్టి అవే లక్షణాలు అనుకుంటారు. అందుకని ఫ్లూకు ఉండే లక్షణాలు ఇవి. ఇప్పుడు వచ్చే థర్డ్ వేవ్ వైరస్కి ఈ ఒమిక్రాన్ కానీ ఇట్లాంటి వైరస్లు మనకు సోకిన డెల్టా ప్లస్లో కూడా కొంతమందికి లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. ఏ రకమైన థర్డ్ వేవ్ వైరస్ వచ్చినప్పటికి కూడా ప్రస్తుతం పూర్వం వల్లే లంగ్స్లోకి వెళ్ళి పాడు చేయటం అనేది లేకుండా పై భాగాలకే ఎక్కువ ఈ వైరస్ వెళ్ళి ఈ భాగాల్లోనే సిమ్టమ్స్ని కలిగించడం అనేది థర్డ్ వేవ్ వైరస్లు స్పెషల్గా గమనించడం జరుగుతుంది. ఓకే. దీనికి కూడా పొడి దగ్గు, జలుబు, తుమ్ములు, కొద్దిగా లైట్ ఫీవరిష్ సిమ్టమ్స్, ఇలాంటి మాత్రం ఒళ్ళు నొప్పులు, నీరసం సేమ్ లక్షణాలు ఉంటున్నాయి. అందుకని ఇది ఫ్లూ వల్ల వచ్చిన ఇబ్బందా, థర్డ్ వేవ్ వైరస్ వల్ల వచ్చిన ఇబ్బందా అని తెలుసుకోవటం మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంది. అంటే ఏది అనేది ఆలోచన చేయడానికి కూడా రెండుటి లక్షణాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశాలు ఇందులో ఉన్నాయండి. మరి డాక్టర్ గారు, అయ్యా, ఈ తేడా గమనించుకోవాలనుకుంటే కనుక తెలుసుకోవాలి, లేదంటే సామాజిక దూరం పాటించాలి, లేదంటే క్వారంటైన్ అవ్వాలన్నా కూడా ఇవి ఏమి జరగాలన్నా టెస్ట్ చేయించుకోవడం అనేది కంపల్సరీ. అవునమ్మా. కానీ చాలా మంది సాధారణ జలుబే కదా, ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, ఏం కాదు, 2-3 రోజుల్లో తగ్గిపోతుంది అని అనుకుని టెస్ట్ మాత్రం చేయించుకోవట్లేదు. మరి అసలు టెస్ట్ చేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తారా? వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నా, బూస్టర్ డోసు తీసుకున్నా థర్డ్ వేవ్ వైరస్ లోపలికి వెళ్ళటం, ఇన్ఫెక్షన్ కలిగించడం అనేది వాళ్ళకు కూడా జరుగుతుంది. కాబట్టి నాకు అన్నీ అయ్యాయి అనేది మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, ప్రమాదం జరగదు, కానీ వెళ్ళదు అనేది మాత్రం గ్యారంటీ ఎవ్వరికీ ఉండదు. కాబట్టి మీరు ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు, అంటే ఏమాత్రం ఇందాక అన్నట్టు జలుబు, దగ్గు, కాస్త కఫము, ముక్కు కారటం, తుమ్ములు, ఒళ్ళు నొప్పులు, నీరసం, జ్వరం, ఈ లక్షణాలు ఏం కనిపించినా ఫ్లూ అని అశ్రద్ధ చేయటం చాలా పొరపాటు. ఇప్పుడు అది డెల్టా ప్లస్ ఒమిక్రాన్ అనేది మనం నిర్ధారణ కంటే ఏదో వైరస్ అనేది తెలియాలంటే ఫస్ట్ ఇమీడియట్ టెస్ట్ అయితే ర్యాపిడ్ టెస్ట్, కొంత 50-60% ఇక్కడ తేలిపోతుంది. లేదు అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం కరెక్ట్. అంటే ఎందుకండి ఊరికే జలుబు, దగ్గుకు, జ్వరానికి కూడా చెయ్యాలా అనొచ్చు మీరు. ఇలా టెస్ట్ చేయించుకున్నప్పుడు పొరపాటున మీకు ఈ థర్డ్ వేవ్ వైరస్ పాజిటివ్ వచ్చిందనుకోండి, టెస్ట్లో మనం శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్టీపీసీఆర్లో నెగిటివ్ వచ్చిందనుకోండి, ఇక రూమ్లో ఉండాల్సిన పని లేదు, ఉద్యోగ వ్యాపారాలు, మన పనులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం, సాధారణ జలుబు కాబట్టి ఏమి ఇబ్బంది లేదని కొంచెం నియమనిష్టలు పెట్టుకోకపోయినా నష్టం లేదు. సాధారణ ఫ్లూ అనుకుని అశ్రద్ధ చేసామనుకోండి, టెస్ట్కి వెళ్లకుండా, ఇప్పుడు జరిగే నష్టం ఏంటంటే మన నుంచి ఈ వైరస్ కుటుంబ సభ్యులందరికీ వెళుతుంది. పిల్లలకి వ్యాక్సినేషన్ అవ్వలేదు. మరి కొంతమంది ఇంట్లో కూడా షుగర్ ఎక్కువ ఉండి కంట్రోల్ లేని వారు,
కొంతమంది బాగా హార్ట్ పేషెంట్స్, అట్లాగే క్యాన్సర్స్ వచ్చిన పేషెంట్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారు, ఓకే. కాస్త కిడ్నీలు ఇట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ అయ్యేవారు, స్టెరాయిడ్స్ ఎక్కువ వాడేవారు, రక్షణ వ్యవస్థ తక్కువ ఉన్నవారు కూడా మన ఇంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వైరస్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే టెస్ట్ చేయించుకోవటం ఉత్తమం. టెస్ట్ తర్వాత అది నెగిటివ్ వస్తే మనం చేయాల్సింది ఏంటి, పాజిటివ్ వస్తే చేయాల్సింది ఏంటి నిర్ణయించడానికి టెస్ట్ల తప్ప మరో మార్గం లేదు. అయితే డాక్టర్ గారు, అయ్యా, ఈ వేవ్ 3 వచ్చే లక్షణాల వల్ల ప్రాణాంతక స్థితి అందరికీ రావట్లేదు, చాలా వరకు తగ్గింది. వేవ్ 1లో భయపడినంతగా ప్రజలు కూడా అంత భయభ్రాంతులకు గురవట్లేదు. కానీ అవునమ్మా, ఇంట్లో ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక త్వరగా కోలుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా ఆగిపోతున్నాయి, చదువులు ఆగిపోతాయి, శరీరానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనం ఇంట్లో ఉండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా దీని నుంచి బయటపడచ్చో చెప్తారా? ఇప్పుడు ఏ డాక్టర్స్ అయినా ప్రస్తుతం థర్డ్ వేవ్ వైరస్ వచ్చినప్పుడు ఇప్పుడు అనుకున్న లక్షణాలు ఏమాత్రం కనపడినా ఈ లక్షణాలు తగ్గించుకోవటానికి శ్రద్ధ తీసుకోమంటున్నారు. అవును. 14 రోజులు ఉండక్కర్లేదు, 7 రోజులు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అది లోపలికి వెళ్ళట్లేదు ఈ భాగాల్లోనే, కాబట్టి ఈ వైరస్ త్వరగా చంపబడుతుంది 7 రోజుల్లోనే. 7 రోజుల తర్వాత వ్యాప్తి అయ్యే అవకాశం లేదు అని నిర్ధారణ అయింది. కాబట్టి ప్రభుత్వం కూడా 7 డేస్ మనం కదలకుండా ఉండటం మంచిది. అంటే పాజిటివ్ వస్తే, పాజిటివ్ రాలేదనుకోండి ఈ లక్షణాలు తగ్గించుకోవడానికి చేయాలి, పాజిటివ్ వచ్చినా ఆ లక్షణాలు తగ్గించుకోవడానికి చేయాలి. రెండిటికి చేయాలి. కాబట్టి రెండిటికి కామన్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రెండిటికి తేలిగ్గా ఈ లక్షణాల నుంచి బయటపడటానికి ఉపశమనానికి, అది ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరికైనా సరే ఇట్లా ఉంటే నీళ్లు కాచి చల్లార్చి తాగేటప్పుడు గోరువెచ్చని కంటే కొద్దిగా వేడిగా త్రాగటం మంచిది. ఓకే. మంచినీళ్ళని ఎక్కువ తాగుతుంటే బాడీలో ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గుతాయి. బాడీ డీటాక్స్ చేసినప్పుడు అవన్నిటిని యూరిన్ ద్వారా ఎక్కువ పంపిస్తూ ఉంటున్నారు. కంపల్సరీగా ఇలా ఉన్నప్పుడు ఈ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఈ సంబంధమైన సమస్యలకి ఆవిరి పట్టుకోవటం అనేది 2 పూట్ల మంచిది. 3 పూట్ల చేసిన తప్పేమీ లేదు దానివల్ల. ఆ వేడికి త్వరగా ఉపశమనం వస్తుంది. ఆ వేడికి కూడా ఆ వైరస్ యొక్క కవచం బ్రేక్ అవుతుంది. అప్పుడు అది స్ప్రెడ్ అయ్యే నేచర్ తగ్గుతుంది అనమాట. ఈ ఆవిరిలో అంత పసుపేసి ఒక పూట యూకలిప్టస్ ఆయిల్, అందులో పసుపు ప్లస్ యూకలిప్టస్ వేసి ఆవిరి పీల్చటం, గొంతులో పీల్చటం, ముక్కు ద్వారా పీల్చటం, 10 నిమిషాలు పెట్టుకోవటం. సాయంకాల పూట కూడా కాస్త కావాలంటే పసుపు, కావాలంటే తులసాకులు కూడా వేసుకోవచ్చండి. పిప్పర్మెంట్ ఆయిల్ కొంత వేసి పీలిస్తే బ్రీతింగ్ బాగా ఫ్రీగా ఉంటుంది. ఇలాంటివి చేసుకుంటూ ఆహారాలు మనం తిన్నామనుకోండి, తినాలని కోరిక ఉండదు, రుచి కూడా ఉండదు. అందుకే నేనేమంటానంటే ఇలాంటి సందర్భాల్లో శరీరానికి విశ్రాంతినిస్తే చాలా మంచిదని చెప్తాం. మన శరీరమే ఆ వైరస్ని చంపటానికి ఆ విరుగుడు ప్రయత్నం చేస్తుంది అన్నమాట. లంకణం పరమౌషధం అనేది మనందరం విన్నాం కదా. అందుకని సాధారణంగా జలుబు, దగ్గు చిన్న చిన్న వాటికి కంగారు పడక్కర్లేదు. ఒక 3 రోజులు 4 రోజుల పాటు మనం కాస్త ఆహారాలు బదులుగా తేనె, నిమ్మరసం నీళ్ళు, కొబ్బరి నీళ్ళు వీటిని తీసుకోవడం మంచిది. ఉదయం 9ంటికి ఒకసారి, 12ంటికి ఒకసారి, మళ్ళా 2-2:30కి ఒకసారి, మళ్ళీ సాయంకాలం 5-6లోపు ఒకసారి, రాత్రికి ఒకసారి, ఇట్లా 6 సార్లు 7 సార్లు సుమారుగా 4 స్పూన్లు తేనె, 1 గ్లాసు వేడి నీళ్ళల్లో 1 కాయ నిమ్మరసం పిండుకొని అట్లా త్రాగుతాం. మధ్యలో మంచినీళ్ళు తాగుతూ ఉంటాం. కాస్త ఎప్పుడన్నా అవసరమైతే కొబ్బరి బొండం, 2 కొబ్బరి బొండాలు త్రాగొచ్చు. ఈ 3 రోజులు 4 రోజులు ఇట్లా చేస్తూ మీరు టెంపరేచర్ చూసుకోండి, ఆక్సిజన్ టెస్ట్ చేసుకోండి. దీనితో పాటు మీరు గమనించుకోవాల్సింది శ్వాసలు కూడా టెస్ట్ చేసుకోవాలి. శ్వాసలు మనకి 20 అట్లా నడుస్తుంటే సేఫ్. టెంపరేచర్ 98-99 ఉన్నా ఇబ్బంది కాదు, తగ్గుతుంది. ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడు కూడా 96, 97, 98 ఉంటే అసలు ఏమీ భయపడక్కర్లా. అంటే మనకి ఇన్ఫెక్షన్ లంగ్స్లోకి ఏమీ ఇబ్బంది పెట్టట్లేదని అర్థం అనమాట. ఎప్పుడైతే 3 రోజులు ఇట్లా చేసి ఒకరోజు జ్యూసు, ఒకరోజు పళ్ళు, లేదా ఇంకా లక్షణాలు ఉంటే 4 రోజులు చేయొచ్చండి. తర్వాత జ్యూసు, పండ్లు, ఆహారం మార్చుకోవచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడైతే 3-4 రోజుల తర్వాత కూడా తగ్గకుండా శ్వాసలు 25 అట్లా నడుస్తున్నాయి నిమిషానికి, ఆక్సిజన్ 94-95 ఉంది, అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది. అంతకంటే శ్వాసలు తగ్గుతున్నా 3-4 రోజులు చేసినా తగ్గనప్పుడు, మనకి లక్షణాలు పెరుగుతున్నప్పుడు, అప్పుడు మాత్రం వైద్యుడి సలహా
మందులు తీసుకోవడం తప్పేమీ కాదు. ఇలా చేయలేని వారు ఎవరైనా ఉంటే ఉపవాసాలు, వాళ్ళు మాత్రం ముందు నుంచి ఏదో మన ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్, మన ఇష్టం వచ్చినట్టు ఇంకో రకరకాల స్టెరాయిడ్స్ జోలికి వెళ్లకుండా డాక్టర్ సలహా మీద మందులు, ఈ జలుబు, దగ్గు, జ్వరం ఈ సిమ్టమ్స్ తగ్గటానికి వాడుకుంటూ, మందులు వాడేవారు పళ్ళ రసాలు త్రాగి మందులు వేసుకుంటే కొంత త్వరగా ఉపశమనం వస్తుంది, లేదా పళ్ళు తిని చేసుకుంటే మంచిది. ఇట్లా వెళితే మాత్రం త్వరగా ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు. విన్నారు కదండి. మరి ఈ థర్డ్ వేవ్ రూపంలో ఎన్నో లక్షణాలు మనందరినీ ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా, అలాగే ప్రభుత్వం వారు చెప్పినట్టుగా సామాజిక దూరాన్ని వీలైనంత వరకు పాటిస్తూ మాస్క్ని ధరించండి. అలాగే ఎప్పటికప్పుడు శానిటైజ్ కూడా చేసుకోండి. ఒకవేళ మీలో ఫ్లూ లక్షణాలు కనిపిస్తే గనక టెస్ట్ తప్పనిసరిగా చేయించుకుని మీ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటే గనక ఈ వ్యాప్తిని త్వరగా తగ్గించి థర్డ్ వేవ్ని త్వరగా బయటపడే అవకాశం కూడా ఉంటుంది.